కట్ చేసుకున్నాను. ఓకే, సో నేను మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశాను. సో స్టూడెంట్స్ కోసం ఒక మంచి బెనిఫిట్ది చెప్తాను అని చెప్పి ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఓన్లీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్నే నేను షేర్ చేస్తున్నాను అనమాట. 41 బ్యాచ్ నాకు ఆల్మోస్ట్ 67 మెంబర్స్ వచ్చారనమాట. సో 67 మెంబర్స్లో నేనైతే సాటిస్ఫై అవ్వలేదు, బికాజ్ నేను అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయాను అనమాట. సో నేను ఇప్పుడు 1కి పెడతాను అన్నాను, కానీ ఇప్పుడు 2:30 అయిపోయింది. ఏంటి అని అంటే ఒక స్టూడెంట్, ఆ బ్యాచ్లో ఉన్న ఒక స్టూడెంట్ యూఎస్ నుంచి వచ్చారనమాట. సో తనకి ప్రైవేట్ క్లాస్ తీసుకున్నాను. బికాజ్ ఎందుకు నేను ఈ ప్రైవేట్ క్లాస్ తీసుకున్నాను అని అంటే ఈ 65 మెంబర్స్లో అందరూ స్పీడ్గా నాలెడ్జ్ని క్యాచ్ చేస్తారు. అంటే ఇప్పుడు మేము టెక్నిక్స్ చెప్తాం, ఇక్కడ నుంచి ఇలా ఐ షాడో వేయండి, ఇలా ఐలైనర్ వేయండి, ఇలా కాంటోర్ గైడ్లైన్స్ తీసుకోండి, సో ఇలా ఫౌండేషన్ షేడ్స్ తీసుకోండి అని చెప్పినప్పుడు కొంతమంది చాలా స్పీడ్గా గ్రహిస్తారనమాట, కొంతమంది చాలా స్లో లెర్నర్స్ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే ఏ అకాడమీకి అయినా వెళ్ళండి, స్ట్రెంగ్త్ 25 to 30 మెంబర్స్ స్ట్రెంగ్త్ ఉండేలాగానే చూసుకోండి ఏ అకాడమీకి వెళ్ళినా. బేసిక్గా నేను ఫీజు గురించి ఇందులో నేను మెన్షన్ చేయట్లేదు, ఫీజు ఎంత అయినా అవ్వనివ్వండి, 25 to 30 మెంబర్స్ ఉండే అకాడమీస్ మాత్రమే చూస్ చేసుకోండి. బికాస్ ఎందుకు అంటే యాజ్ ఏ మెంటర్గా స్టూడెంట్కి చెప్పిందే వెళ్తుంది. మేము ఎంతమంది హెల్పర్స్ని పెట్టినా కూడా వాళ్ళకి సరిగ్గా వెళ్ళదు అనమాట. మేము అంటే ఎందుకు 25 to 30 మెంబర్సే అంటున్నామంటే 10 మెంబర్స్ 15 మెంబర్స్ కూర్చొని మేకప్ చేయించుకుంటే ఆ డేలో 15 మెంబర్స్ని కవర్ చేయటం చాలా ఈజీ. ఇప్పుడు ఈరోజు వచ్చిన డౌట్ నేను రేపు అడుగుతాను, ఎల్లుండి అడుగుతాను అంటే ఎవ్వరికీ గుర్తుండదు, ఎందుకంటే మేకప్ ప్రొడక్ట్స్ గురించి మీరు అప్పుడే వింటారు కాబట్టి. సో ఇది నా స్టూడెంట్స్ కూడా అనమాట. స్పెషల్లీ ఇప్పటిదాకా నా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారో మాస్టర్ క్లాస్లో, మీరు నా దగ్గర ప్రైవేట్ క్లాస్ అంటే ఎట్లా ఐలైనర్ అంటే ఇప్పుడు దాకా మీరు మేకప్ విన్నది నా దగ్గర కూడా ఆ మిస్టేక్ జరుగుతుంది బేసిక్గా. ఎందుకంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఇక్కడ నేను ఒక ఛాన్స్ కూడా ఇచ్చాను, ఏమని అంటే మీరు లైఫ్లో ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి అన్న అకాడమీకి ఫ్రీగా వచ్చి వినొచ్చు అంటున్నాను, కానీ ఫ్రీగా వచ్చి మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయొచ్చు అని మాత్రం నేను ఇందులో చెప్పట్లా. బికాజ్ మాకు కూడా ప్రోడక్ట్స్ వేస్ట్ అవుతాయి, ఎందుకంటే మీరు ఫీజు పే చేసినప్పుడు మేము కావాల్సిన ప్రోడక్ట్స్ ఇస్తాము, సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ టైం మేము హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ నేనే కాదు ఏ అకాడమీ కూడా ప్రొవైడ్ చేయదు. నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాం కానీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇవ్వం సెకండ్ టైం వచ్చినప్పుడు. ఓకే, ఇది లైఫ్ టైం అని చెప్పాం. కానీ ఇప్పుడు నేను నా స్టూడెంట్స్కి స్పెషల్లీ చెప్పేది ఏంటి అని అంటే బిఫోర్ మీరు నా మాస్టర్ క్లాస్ విన్నారు, దానిలో టెక్నిక్స్ విన్నారు, దానిలో అప్లికేషన్స్ అన్నీ చూశారు, కానీ అయినా మీకు భయం వేస్తుంది, మీరు కిట్ పర్చేస్ చేశారు, మీరు ఈవెంట్స్కి వెళ్ళట్లేదు అని అనుకుంటే కనుక ప్లీజ్ నాతో ఒకసారి మెసేజ్ కాదు కాల్ చేసి నాతో మాట్లాడి మీరు ఒక టైంని ఫిక్స్ చేసుకోండి. నేను ఈ టైంలో వస్తాను, నేను ఈ టైంలో మీతో గైడ్లైన్స్ తీసుకొని హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాను అని అనుకుంటే దీనికి ఒక కండిషన్, మీ దగ్గర ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసిన కిట్ ఉండాలి. బికాజ్ నాలెడ్జ్ ఎంత ఉన్నా మనకి కిట్ ఉంటేనే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వెళ్తుంది అనమాట. సో నా స్టూడెంట్స్కి నేను ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటి అని అంటే మీరు కనుక నా అండర్లో నాతో ఒక 3 hours స్పెండ్ చేసి కంప్లీట్ టెక్నిక్స్ అంటే మీరు ఎట్లా మిస్టేక్ చేస్తున్నారు అంటే ఫౌండేషన్ చూస్ చేసుకోవడం రావట్లేదా, మేకప్ వేసినప్పుడు కేకీ అయిపోతుందా, కాంటోర్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి, బ్లష్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి, ఐ షాడో వేస్తుంటే హెవీ అయిపోతుందా, లైనర్ వేస్తుంటే పర్ఫెక్ట్గా లైనర్ రావట్లేదా, ల్యాషెస్ ఫిక్స్ చేయడం రావట్లేదా, ఐబ్రోస్ అప్లికేషన్ రావట్లేదా, లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ ఇట్లాంటి చాలా టెక్నిక్స్ నేను ప్రైవేట్ క్లాస్లో తీసుకొని అంటే ఆల్రెడీ ప్రీవియస్లో నా స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర ట్రైన్ అయ్యారో వాళ్ళకి మాత్రం. వేరే అకాడమీస్లో నేర్చుకున్నాము కానీ మాకు అర్థం కాలేదు, సో కొంచెం నాలెడ్జ్ అటు ఇటు ఉంది అనుకుంటే మీకు కూడా ఈ అవకాశం అనమాట. ఒకవేళ నాతో విజయవాడలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, మీరు నాతో ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు కాల్ చేసి నాతో డీటెయిల్స్ తీసుకొని మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ప్రతి ఒక్కరికి నేను ప్రైవేట్ క్లాస్ తీసుకుంటాను, ఒక్క మెంబర్నే తీసుకుంటాను, సెకండ్ మెంబర్ని కూడా తీసుకోను అనమాట. అండ్ నేను ఫైనల్గా మీకు చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే మీరు ఏ ఫేమస్ అకాడమీకి అయినా వెళ్ళండి, కానీ 25 to 30 మెంబర్స్ ఉన్న స్ట్రెంత్కి మాత్రమే వెళ్ళండి దయచేసి. వస్తున్నారు కదా అని చాలా వరకు ఎక్కువ మెంబర్స్ని తీసుకుంటున్నారు. ఆ 60-70 మెంబర్స్తో
అట్లీస్ట్ డేలో 1 మెంబర్ని మాట్లాడినా కూడా డౌట్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవ్వండి. ఇది వాస్తవం. దయచేసి ఎందుకు అనంటే డబ్బులు నిజంగానే ఎవరికి ఊరికినే రావు. మేము ఎంత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్కి ఇచ్చి ప్రొడక్ట్స్ అట్లా పడేసినా కూడా మేమంటూ మీకు దగ్గరలో చెప్పకపోతే కనుక అది ఏ మాత్రం నాలెడ్జ్ ఉండదన్నమాట. సో దయచేసి ఈ మెసేజ్ పాజిటివ్ వేలోనే తీసుకోండి. ఎవరు ఏ అకాడమీ అయినా సరే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమతో కొంచెం మెసేజ్లు చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ పాజిటివ్గా తీసుకొని మీ యొక్క ప్రాబ్లం ఏంటో ప్లీజ్ డు కామెంట్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏదైనా ఉంటే కనుక ప్రైవేట్ క్లాస్కి రావాలి అనుకుంటే కనుక ప్లీజ్ కాల్ చేయండి 9581958120. నా స్టూడెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా నాతో కాల్ చేసి ప్రైవేట్ క్లాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.